ఏషియాలో అతిపెద్ద కోల్ మైన్ గేవ్రా కోల్ మైన్లో మనం ఉన్నాము. ప్రస్తుతం ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది, ఎటువంటి మెజర్మెంట్స్ పాటిస్తున్నారు, కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఈ కోల్ మైన్ ద్వారా ఏ రాష్ట్రాలకు బొగ్గు సప్లై చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం పదండి. గేవ్రా కోల్ మైన్ ఒకసారి మనం చూద్దాము. మొత్తంగా కూడా గేవ్రా కోల్ మైన్ దాదాపు 1980 నుంచి ఇక్కడ భారీ యంత్రాలతోని తవ్వకాలు ప్రారంభించారు. ఇది ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల పైగా బొగ్గు ఉత్పత్తిని చేస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు ప్రధానంగా ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. అయితే ఉన్నటువంటి ఈ కోల్ మైన్ ఇది ఏదైతే బొగ్గు గని ఉందో ఇది చాలా శక్తివంతమైనటువంటి డంపర్లను, అదేవిధంగా ఆధునిక డ్రాగ్ లైన్లు, మొత్తం యాంత్రీకృత పద్ధతిలో ఈ గని నిర్వహణ కొనసాగుతూ ఉంటుంది. ఒకసారి మనము ఇక్కడ విజువల్స్లో చూస్తాం. చాలా వరకు గనులకు సంబంధించి బ్లాస్ట్ చేసి కోల్స్ను బయటకు తీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కటింగ్ సిస్టంలో ప్రత్యేకమైనటువంటి మెషిన్ త్రూ ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ కోల్ మైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఏ టెక్నాలజీ వాడుతున్నారు, కోల్ మైన్కు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఏంది ఒకసారి మనము ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులు కానీ ఇక్కడ సిఎండి వీరితోని మాట్లాడిద్దాము. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం? 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇక్కడ బ్లాస్ట్ ఫ్రీ టెక్నాలజీ తోటి మేము కోల్ తీస్తున్నాం. 240 టన్ డంపర్స్, 42 క్యూబిక్ మీటర్ షవెల్ ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఓబీ రిమూవల్ చేస్తాం. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో పనిచేయడం, ఇక్కడ తెలుగువారిగా ఇక్కడ ఉండడం చాలా గర్వంగా ఉంది. ఈ మైన్కి సంబంధించి ఇప్పుడు మన తెలంగాణలో మన సింగరేణి చూస్తాం. సో ఎట్లా ఉండబోతుంది అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే? ఇక్కడ కోల్ ఉత్పత్తి కానీ ఇక్కడ వాడే టెక్నాలజీ ఎలా ఉంటుంది? సింగరేణితో కంపారిజన్ చేస్తే గేవ్రా ఒక మైన్ ఈక్వల్ టు సింగరేణి కంపెనీ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ యూజ్ చేసి ప్రొడక్షన్ ఇప్పటివరకు హైయెస్ట్ 59 మిలియన్ టన్ ప్రొడక్షన్ కూడా చేయడం జరిగింది 2023-24లో. ఈ ఇయర్ కూడా మనం 50 మిలియన్ టన్ క్రాస్ చేయబోతున్నాం. ఈ ఒక గేవ్రా ప్రాజెక్ట్ నుంచి 7 రాష్ట్రాలకి మనం పవర్ సప్లైకి సంబంధించిన కోల్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు మెయిన్గా? ఎందుకంటే కోల్ బ్లాస్టింగ్ సంబంధించి ఎక్కువ చేసి బయటకు తీస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎట్లాంటి టెక్నాలజీ ఉంటుంది? మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇది సర్ఫేస్ మైనర్ అని. మనం సర్ఫేస్ మైనర్ తోటి బ్లాస్టింగ్ ఫ్రీ, మనం బ్లాస్టింగ్ చేయకుండానే మనం కోల్ని ఎస్కవేట్ చేస్తున్నాం. ఎస్కవేట్ చేసి దీన్ని లోడర్ ద్వారా బెల్ట్ పంపించి ఫస్ట్ మైల్ కనెక్టివిటీ నుంచి రైల్ మోడ్లో మనం సప్లై చేస్తున్నాం. పెద్ద పెద్ద కోల్ మైన్లో పనిచేయడం, ఇక్కడ స్టాఫ్ కానీ ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ఈ అట్మాస్ఫియర్ అంతా ఎలా? యాక్చువల్లీ ముందు భయపడిన వాటి వాస్తవమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జనాలు కానీ లేకపోతే పనిచేసే వాళ్ళు కానీ మనల్ని మంచిగా చూసుకుంటారండి. ఇక్కడ వర్క్ ఎంప్లాయీస్కి ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఎంప్లాయీ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంటుంది పనిచేసేది. ఇప్పుడు ఉన్న ఉమెన్స్ కానీ యూత్ కానీ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇట్లాంటి ఎంచుకొని పోతారు. సో కోల్ మైన్స్ అనేసరికి మీరు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? ముందు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, ఎట్లా పని చేయగలమా లేదా అనేది. బట్ అలా కాదండి, ఇది ఒక డిఫరెంట్ వర్క్ అట్మాస్ఫియర్. సాఫ్ట్వేర్ వాళ్ళది డిఫరెంట్, మాది డిఫరెంట్ ఉండొచ్చు కానీ బట్ మీరు ఇక్కడ హోల్ పార్ట్ ఆఫ్ అంటే మొత్తం చూస్తారు. ఇక్కడ మైనింగ్ ఉంటుంది, సేమ్ దగ్గర మీకు హెచ్ఆర్ ఉంటుంది, ల్యాండ్ అక్విజిషన్ చూస్తూ ఉంటాం. డిఫరెంట్ ఇష్యూస్ అన్ని ఒకే ఆఫీస్లో చూడడం మీరు అరుదు కదా, అన్నీ కలిపి ఉంటాయి ఇక్కడ. సో గేవ్రా కోల్ మైన్లో అత్యంత ఆధునీకరణ, అదేవిధంగా భారీ యంత్రాల సాయంతో మైనింగ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ వాడే మెషిన్స్ కానీ అదేవిధంగా ఇక్కడ యూజ్ చేసే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఒకసారి మాట్లాడదాం. సో చూస్తున్నాం చాలా వరకు హెవీ ఇక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి, అంటే మన ప్రొడక్ట్స్ బయట నుంచి తెప్పిస్తారా, ఎట్లా ఉంటుంది? లేదండి, ఇవన్నీ గ్లోబల్ టెండర్ అవుతుంది. సో ఇవన్నీ యుఎస్ మెషిన్స్ అవుతాయి అన్నమాట. అది షవల్ ఏదైతే అక్కడ చూస్తున్నారో అది 42 క్యూబిక్ మీటర్ షవల్. అది ఇండియాలోని లార్జెస్ట్ షవల్ అవైలబుల్ గేవ్రాలోనే ఉంది. డంపర్ కూడా 240 టన్ డంపర్ ఓన్లీ SCCLలోనే ఉన్నాయి. ఇవి 38. ఇక్కడ ఏ మిషన్ మీరు చూసినా
మన ఇండియాలో లార్జెస్ట్ మిషనరీ మీకు గేవరాలో కనబడుతుందండి. అక్కడ మిషన్ ఏదైనా ఉన్నాయో షవల్, డంపర్, గ్రేడర్, డోజర్, ఇవన్నీ లార్జెస్ట్ మిషన్ అవైలబుల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మనం మైనింగ్ ఎక్కడ చేయాలో ముందు రోజు మనం బ్లాస్టింగ్ చేసుకుంటాం. బ్లాస్టింగ్ అయిన వెంటనే అక్కడ షవల్ మార్చింగ్ అవుతుంది, షవల్ ఎంగేజ్ చేస్తాం, ఆ తర్వాత డంపర్ పెడతాం. డంపర్తో మనకి ప్రతి ఒక్కరికి డంప్ యార్డ్స్ అని ఉంటాయండి, అక్కడ తీసుకెళ్తాం. ఓబీ అక్కడ మనం పడేస్తాం, ఫేస్ ప్రిపేర్ అవుతుంది, అప్పుడు మనం సర్ఫేస్ మైనర్ ఎంగేజ్ చేస్తామండి. డ్రిల్లింగ్, డంపర్, షవల్ మెథడ్ అంటారు. సో దాంట్లో ఈ 4 ఎక్విప్మెంట్, మేజర్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా కొంత బ్లాస్టింగ్ సంబంధించి తక్కువ చేస్తూ ఉంటారు, మెయిన్గా కటింగ్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనేది కూడా ఉంది. ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా మనం అయ్యి తక్కువ చేస్తామండి. మోస్ట్లీ వీల్ అవాయిడ్ ఏదైనా డస్ట్ అయినా. సేమ్ ఎలా అంటే ఇప్పుడు మైన్ అయిపోయిన వెంటనే సర్ఫేస్ మైనర్ ఏదైతే ఉందో అది వాటర్ వాటర్ స్ప్రే చేస్తూ కట్ చేస్తుందండి. బ్లాస్టింగ్ అవసరం లేదు. మన కోల్ మనం బ్లాస్టింగ్ చేయం అసలు, నీట్గా కట్ చేసుకుంటాం. డైరెక్ట్గా ఇలాంటి లోడర్తో లోడ్ చేసుకుని డంపర్లో మనం స్టాక్ యార్డ్కి తీసుకెళ్తాం. ఇక్కడ కోల్ మైన్లో ఏదైతే బ్లాస్ట్ అయినటువంటి కోల్ ఉంటుందో దాన్ని కట్ చేసేందుకు ఇక్కడ సపరేట్ యంత్రాలను, మెషినరీని యూజ్ చేస్తారు. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇక్కడ కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ మిషన్ కా నామ్ క్యా హై, కైసా काम करते हैं? सरफेस माइनर 220। ये कोल कटर मशीन है, जैसे कि सेफ्टी मशीन है। ये आपका एसी है इसमें, और पूरा चारों तरफ से शीशा पैक है, इसमें कोई डस्ट वगैरह आने की संभावना नहीं है। और ये जो जब कटिंग करते हैं तो पूरा पानी का छिड़काव होता है, इसकी वजह से डस्ट का भी कुछ रोकथाम होता है। और हमारे मशीन में अंदर जाने का डस्ट तो कोई सवाल ही नहीं है। ये लैंड कितना एकर्स है, पूरा कैसा काम करते हैं? ये लैंड करीब 5000 एकड़ है, और इसमें जो है पहले प्रॉस्पेक्टिंग होती है जियोलॉजिकल सर्वे ऑफ इंडिया के द्वारा। उसके बाद फिर कोयले का जब प्रॉस्पेक्टिंग हो जाने के बाद फिर डिज़ाइन होता है, सिम्बीडिया द्वारा प्रोजेक्ट डिज़ाइन होता है। उसके बाद फिर यहाँ पे एक्सकेवेशन चालू होता है। SCL CMD हरीश दुआन सर उన్నారు. सर अभी इतना बड़ा कोल माइन है, ये कौन सी स्टेट्स पे इधर से कोल पूरा सप्लाई कर रहे हैं, इधर एम्प्लॉयमेंट कैसा है? वर्ल्ड की सेकंड लार्जेस्ट और भारत और एशिया की सबसे बड़ी खदान गेवरा खदान में ये माइन 56 मिलियन टन प्रोडक्शन कर रहा है। और ये आने वाले समय में जो भी यहाँ से कोयला प्रोडक्शन होता है, 6 स्टेट हैं इंडिया के, वहाँ पे ये कोयला जो थर्मल पावर प्लांट हैं उनको हम लोग फीड करते हैं। जितना भी कस्टमर्स हैं सब फुल्ली सेटिस्फाइड हैं इसकी क्वालिटी से। सो ये मिशनरी का किधर से मंगवा रहे हैं, ये मिशनरी कैसा यूज़ करते हैं? ये मशीन्स एट प्रेजेंट जो गेवरा में हम लोग मैक्सिमम यूज़ कर रहे हैं, ये मशीन्स हमारी लार्जेस्ट ऑफ द फ्लीट है। और 42 क्यूबिक मीटर शावल्स हैं, 240 टन डंपर्स यहाँ पे ऑपरेशन में हैं, 855 HP के डोजर्स चलते हैं जो इस माइन को एक लार्जेस्ट माइन बनाते हैं। यहाँ पर जो कोयला जितना भी एक्सकेवेशन होता है थ्रू सरफेस माइन मशीन के थ्रू होता है, जिसमें कोई भी ब्लास्टिंग नहीं होता, इसलिए कोई भी उसके नेगेटिव इम्पैक्ट ऑन इन्वायरमेंट नहीं है। तो ऑल टेक्नोलॉजिकल इंटरवेंशन एज वेल एज जितना भी लार्जेस्ट इक्विपमेंट्स हैं हम लोग यहाँ पर यूज़ कर रहे हैं ताकि अधिक से अधिक एफिशिएंटली एंड इन्वायरमेंट फ्रेंडली वे में हम प्रोडक्शन कर सकें। सो इतना बड़ा कोल माइन में अभी इधर काम करने का एम्प्लॉइज जो कार्मिक जो उसका हेल्थ के बारे में आप लोग क्या क्या मेजरमेंट ले रहे हैं? हमारे पास जैसे यहाँ मैं बताना चाहूँगा कि हम अपने वर्कर्स के वेलफेयर के लिए टोटली कमिटेड हैं और यही डायरेक्शन हमारे ऑनरेबल मिनिस्टर सर का भी है। हमारे पास एक फुल्ली यहाँ पर बेडेड हॉस्पिटल है, जो भी डे टू डे एंड ऐसे कोई भी डिजीज़ के लिए लोग आते हैं तो उनको हम अपने हॉस्पिटल में ट्रीट करते हैं। बट वी हैव इम्पेलेंड ऑल द बेस्ट ऑफ द बेस्ट हॉस्पिटल्स इन इंडिया, और अगर कोई भी क्रॉनिक और सीरियस डिजीज़ है तो हमारे जो एम्प्लॉयज़ हैं या उनके वार्ड्स हैं उनको फ्री ऑफ कॉस्ट हम लोग ट्रीटमेंट करवाते हैं, बेस्ट ऑफ द बेस्ट ट्रीटमेंट्स इन दी इंडिया। బొగ్గు ఉత్పత్తి చేసుడు ఎంత ముఖ్యమో దాన్ని సప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి కోల్ మైన్లో డైరెక్ట్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ నుంచి నేరుగా బంకర్ల ద్వారా రైలు ఏదైతే గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ రైళ్లలోకి డైరెక్ట్ సప్లై చేసే సిస్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చైన్ సిస్టమ్ మాదిరిగా మనము విజువల్స్లో చూస్తున్నాము. ఇది గూడ్స్కు సంబంధించినటువంటి రైలు ఛత్తీస్గఢ్కు సంబంధించి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు
రైలు మార్గం ద్వారా ఎక్కువ వరకు బొగ్గును సప్లై చేస్తూ ఉంటారు. వన్స్ ట్రైన్ ఏదైతే ఈ బోగి ఉందో ఒక్కొక్క బోగిలో బొగ్గుకు సంబంధించి డైరెక్ట్ ఫిల్ చేసి ఇక్కడి నుంచి పంపించే విధంగా ఇక్కడ సిస్టమ్ ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం నేరుగా డైరెక్ట్ ఎట్ ఏ టైము ఒక బోగి మొత్తంగా కూడా బొగ్గు నింపేస్తూ ట్రైన్ ముందరికి కదులుతూ ఉంటుంది. ఒక్కొక్క బోగి నింపిన వెంటనే సరికొత్తగా బంకర్ల త్రూ దీని అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ట్రైన్ కనెక్టివిటీ ద్వారానే పెద్ద ఎత్తున కోల్ సరఫరా చేస్తుంటారు. అసలు ఈ సిస్టమ్ ఎట్లా జరుగుతుంది మనం మాట్లాడదాము. అసలు మనం అక్కడ మైన్కి వెళ్ళి చూసాము, మైన్కు ఇక్కడ అసలు టోటల్ డిఫరెన్స్ ఉంది. ఇది ఎట్లా సప్లై అవుతుంది? ఇది మనకు బెల్ట్ ద్వారా బంకర్లోకి వస్తుంది. బంకర్లో నుంచి ఇక్కడ ర్యాపిడ్ లోడింగ్ సిస్టమ్ ద్వారా ట్రైన్లోకి లోడ్ అయ్యి ఇది కన్జ్యూమర్కి వెళ్ళిపోతుంది. ఓవరాల్ ఏ సిస్టమ్తో నడుస్తుంది? సో చాలా ఫాస్ట్గా కూడా మూవ్ అవుతున్నటువంటి సిస్టమ్ మనం చూస్తున్నాం అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఎట్లా ఓవరాల్ అంటే బంకర్ ఎక్కడో చాలా లాంగ్లో ఉంటుంది. సో ఎట్లా సిస్టమ్ రన్ అవుతుంది? మనం చూసుకుంటే దీన్ని మనం టీఆర్ఎస్ ద్వారా బెల్ట్లోకి కోల్ని టిప్పర్ ద్వారా వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి బెల్ట్ ద్వారా మనం ఈ బంకర్లోకి వస్తుంది. బంకర్లోకి వచ్చిన తర్వాత బంకర్లో నుంచి ఇక్కడ ఒక హాపర్ కనిపిస్తుంది. హాపర్లోకి కోల్ వస్తుంది. అక్కడ నుంచి రిక్వైర్డ్ క్వాంటిటీ అంటే మనం చూడొచ్చు ఒక బోగీలో ఎంత క్వాంటిటీ పడుతుందో కోల్ అంతే క్వాంటిటీ అందులోకి లోడ్ అవుతుంది. అది చాలా వేగవంతంగా అవుతుంది. దానిలోంచి డస్ట్ రాకుండా ఉండడానికి డస్ట్ సపరేషన్కి వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. कितना ट्रेन आता अभी कैसा चलता है? यहाँ डेली मॉर्निंग से लेकर नाइट तक में 8 से 12 का रैक आ जाता है, 8 से 12 रैक राइट. तो अभी हम लोग देख रहे हैं पूरा फिल हो रहा है, लेकिन आगे ड्राइवर रहता है ना, इसका इंटीमेशन कैसा देते हैं आप? इसका जो रहता है इसमें एक लोको पायलट और अपना एक रेलवे गार्ड रहता है. रेलवे गार्ड हमारे केबिन में रहता है, तो रेलवे गार्ड और लोको पायलट के बीच में कम्युनिकेशन होता है. उस हिसाब से लोडिंग रहता है. గేవ్రా కోల్ మైన్ చాలా పెద్ద కోల్ మైన్ కనుక ఇటు లేబర్ అదే కార్మికుల వర్క్తో పాటు టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనము చర్చా మైన్ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తున్నాము. అక్కడ పరిస్థితులు కార్మికులకు సంబంధించినటువంటి ఏ రకంగా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఉండే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం చర్చా మైన్ ఏదైతే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందో అందులోకి వెళ్తున్నాము. ఒక ట్రైన్ సాయంతో అండర్ గ్రౌండ్లోకి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మొత్తంగా కూడా కంప్లీట్ ఎలక్ట్రిక్ పవర్తోని ఈ ట్రైన్ నడుస్తూ ఉంది. చర్చా కోల్ మైన్ అండర్ గ్రౌండ్లోకి వచ్చాము. ఇక్కడ మెషిన్ చూడొచ్చు. ఈ మెషిన్ సహాయంతో కోల్ను మొత్తం ఎక్కడికక్కడ ఇక్కడ కట్ చేస్తూ పంపిస్తూ ఉన్నారు. సో మనతో మాట్లాడేందుకు ఇక్కడ కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ये मशीन कैसा चलता है, कैसा काम करते हैं? 1.1 kV से चलता है इलेक्ट्रिक पावर से. ये इसकी लेंथ 11.5 मीटर है. कटर ड्रम आपका 3.5 मीटर. ये लगभग 1.5 से 2 मिनट में आपका 14-15 टन कोयला काट कर लोड कर देता है. पूरा अंडरग्राउंड का है. आप लोग कैसा काम कर रहे हैं? पूरा पसीना आ रहे हैं और इधर हवा भी कम है, तो कैसा लग रहा है आपको इधर? सर अब तो आदत हो गया है, हम यहाँ 3 साल से काम कर रहे हैं. ये मतलब अंडरग्राउंड माइंस में ऑक्सीजन लेवल जो है 19% से कम नहीं होना चाहिए. और जैसे गैस मीथेन वगैरह होता है तो इसमें मीथेन सेंसर लगा हुआ है, ऑक्सीजन सेंसर लगा हुआ है, मतलब सेफ्टी की दृष्टि से. और अगर कुछ भी ऐसा कुछ होता है जैसे अंडरलोड ओवरलोड या ऐसा कुछ तो ट्रिप कर जाता है, पावर कट जाता है इसका. सेफ्टी का बिजली है, सेफ्टी इक्विपमेंट्स है ये इसको सेफ्टी लैम्प बोलते हैं हम लोग कि फ्लेम सेफ्टी लैम्प. इसका गैस उस चेक करते हैं हम लोग इससे, है ना. तो यही सब और मीथेनोमीटर बहुत सारा इक्विपमेंट्स है जिसको लेके अब ओवरमैन आते हैं, शिफ्ट इंचार्ज हम लोग, पैनल माइनर, है ना, ये सब लेके आते हैं हम लोग. बोल्टिंग का काम करता है, सपोर्ट वर्क. जैसे कोयला निकालते हैं तो अनसपोर्टेड एरिया हो जाता है, तो एक बार हम लोग केवल 10 मीटर ही चल सकते हैं. 10 मीटर के बाद सीएम मशीन को पीछे ले लेंगे और उसके बाद वहाँ ट्विन बोल्टर लगाएंगे. पूरा पसीना आ रहा है, इधर हवा भी कम है, तो इधर काम करने का जो रहता है ना अभी इसमें वेंटिलेशन के लिए ऑक्सिलरी फैन भी लगाते हैं, सहायक पंखा जो हमारा बाहर से हवा
अभी तो यहाँ अभी सेटअप नहीं है, इंस्टॉल नहीं है, क्योंकि अभी ट्रिमिंग हो रहा है। अभी पूरा ये आखिरी तक हम लोग ट्रिमिंग करके जाएंगे, उसके बाद वहाँ से डिप्लेयरिंग करके, तो अभी ये सेटअप हो रहा है। బైకుంఠపూర్ చర్చ కోల్ మైన్ అండర్ గ్రౌండ్ కోల్ మైన్లో మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. మీ పేరేంటి, మీ ప్రాపర్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? నా పేరు పాపని రాజశేఖర్ అండి. నేను తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. దాదాపు ఇక్కడ నాది 1.5 years కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ మైన్లో చేయడం ఒక ఎత్తు, అండర్ గ్రౌండ్లో చేయడం ఒక ఎత్తు. ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఫీల్డ్ వచ్చేసి వెరీ టెడియస్ వర్క్, అంటే ఇది చాలా హార్డ్ వర్క్. ఈ ఫీల్డ్లో చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క టాస్క్ ఇంపార్టెంటే. ఇందులో ఏంటంటే మనకు సేఫ్టీ ప్లస్ ప్రొడక్షన్ ప్లస్ టైమింగ్ చూసుకోవాలి. అండర్ గ్రౌండ్ మైనింగ్లో కార్మికుల ఆరోగ్యం, వాళ్ళ సంరక్షణ ధ్యేయంగా ఇక్కడ ఒకటి ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుందాం తెలుసుకుందాం. సో ఈ ఫస్ట్ एड स्टेशन अभी इधर है, ये कैसा है? अभी उधर काम करने वाले को अब क्या कर सकते हैं इधर? देखिए, अंडरग्राउंड में जो पैनल होता है वर्किंग के टाइम में, अगर मान लीजिए किसी को चोट लग गया है या फिर किसी की तबीयत ख़राब हो गई, तो उनको हम यहाँ पे फर्स्ट एड स्टेशन में फर्स्ट एड देते हैं. हमारे शिफ्ट में फर्स्ट एडर रहते हैं जो उनका ज़रूरत के हिसाब से ट्रीटमेंट करते हैं. यहाँ पे जैसे आप देख सकते हैं, यहाँ पे स्ट्रेचर भी अवेलेबल है. ये अपना फर्स्ट एड बॉक्स है. इसमें जो मेडिसिन रहती हैं, इसमें बैंडेजेस रहते हैं. ये जो है अपना टेलीफोन जैसे पहले घुमाने वाला था, वो घुमाने वाला नहीं, अब ये दे दिए हैं. इसको अपन दबाए और इसको दबाए, ये बजा, इसके बाद वहाँ चला जाता है जो ऑपरेटर बैठा है बाहर में, उनको इंडिकेशन होता है, फिर वो उठाते हैं. वो जब उठाते हैं तो अपन इसमें जो ये लगा है इसको दबाए, ये दबेगा तो कांटेक्ट होगा, तो फिर बजेगा उसको, तो बात होती है. ఎస్, మనము మైన్ లోపలికి 3.5 kilometers ట్రావెల్ చేయాలి. టోటల్ అండర్ గ్రౌండ్ మైన్. ఇక్కడ ఇది చూస్తున్నాము, ఈ ట్రైన్ సాయంతో లోపలికి వెళ్ళాలి. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంటుంది. ఇక్కడ लोको पायलट चाचा ఉన్నాడు. ये बहुत अंदर जाने के टाइम पे कुछ भी नहीं दिख रहे हम लोगों को. तो आप एक गड्ढा भी देखा रास्ता में, कैसा देखा आप? मैं अपना बत्ती के सहारे, हमारे पास बत्ती है, इसके सहारे जाने के टाइम पे कुछ भी गिर जाता, कुछ भी आता, तो आपको कैसा मालूम पड़ता? सब मालूम पड़ता है. तो मैं रोक के, टाली रोक के अपना उसको रोक के उसके बाद में हम अपना उस काम कर लेते हैं. ये ऑपरेट कैसा होता है? पूरा पावर सप्लाई से होता है? हमारे वहाँ ऑपरेटर बैठा हुआ है मशीन पर, हम उसको सूचना देंगे. इसको लगा के सूचना देंगे तो वहाँ घंटी बजेगा. अच्छा. तो 2 बार बजेगा तो हमको नीचे ले जाएगा. अच्छा. 3 बार ऐसे लगेंगे उधर तो हमको ऊपर ले आएगा. డ్యూటీ చేసుకొని చాలామంది కార్మికులు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం 6 గంటలకు లోపలికి వెళ్తారు. 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీళ్ళ షిఫ్ట్ ఉంటుంది. మొత్తం చాలామంది నడుచుకుంటూ వస్తే, కొంతమంది ఈ ట్రైన్ సాయంతో వస్తారు. కంప్లీట్గా ఎలక్ట్రిక్ సంబంధించి కరెంటుతోనే ఇది రన్ అవుతుంది. దాదాపు 3.5 kilometers ట్రాక్ ఇక్కడనే చర్చ కోల్ మైన్లోనే ఉంది. మిగతా ఎక్కడ కూడా మనకు ఇంత పెద్ద అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళేటువంటి ఫెసిలిటీ దాదాపు మనకు కనిపించదు. మనము ఛత్తీస్గఢ్లోని కెనాపారా లేక్ దగ్గర ఉన్నాము. ఇది ఎస్ఈసిఎల్ వాళ్ళు మైన్స్, ఎస్ఈసిఎల్ సంస్థ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. వాస్తవంగా ఇదంతా మనం చూస్తున్నది ఒకప్పుడు ఇది ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ జరిగినటువంటి ఏరియా. ఈ ఏరియా మొత్తంగా కూడా వర్షపు నీరు, అదేవిధంగా మైనింగ్ చేస్తున్న టైంలో ఉన్నటువంటి నీటితోని దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఇక్కడ డెవలప్ చేశారు. సో ఇక్కడ స్థానికంగా లోకల్లో ఉండేటువంటి మహిళలకు ఉపాధి కల్పించేలా ఈ కెన్పారాకు సంబంధించినటువంటి వాటర్ లేక్ ఉంది. సో వారితో మాట్లాడదాం. आपको कैसा लग रहा है इधर काम करने का? करने से बहुत अच्छा फील हो रहा है और बाकी अपने घर परिवार भी चला रहे हैं यहाँ पे काम करके, अपना रोजी रोटी चल रहा है. आप लोग के सबका दिन से, भगवान का भी दिन से यहाँ पे, और अच्छा फील हो रहा है यहाँ पे काम करके. बहुत अच्छा है. समूह में जुड़ने से बहुत सारे फ़ायदे भी मिले, घर से बाहर से निकलने का मौका मिला और 2-4 पैसा कमा रहे हैं हम महिलाएँ.
जी सर। अभी हम लोग देखा पूरा बोट आप भी ड्राइव कर रहे हैं और सब लोग टूरिस्ट आ रहे हैं, तो उन लोग क्या बोलते हैं आपके बारे में? बहुत अच्छा बोलते हैं, बहुत अच्छा काम कर रहे हैं और बढ़िया से आप लोग काम करिए, आप लोग का रोजी रोटी यहीं से चलते रहे। ऐसे कर हम लोग बहुत खुश हुए और हम लोग को बहुत अच्छा लगा। उन लोगों से तारीफ कर रहे हैं कि आप लोग सब लोग एक जैसे हैं और मिल के काम करिए। आप कुछ ट्रेनिंग लेते? हाँ सर, इसका ट्रेनिंग मिला है ना, तैरे हैं, तैराकी के लिए आके सर लोग सिखाए, बाहर से हम लोग को सिखाए हैं तैराकी के लिए। महिला लोग 1-2 महीना ट्रेनिंग लिए हैं, उसके बाद जितने महिला हैं इसमें सब तैराकी करके काम कर रहे हैं। మైనింగ్ చేసిన వాటర్ అంతా ఇక్కడ డంపింగ్ చేస్తారు, అంటే వాటర్కి సంబంధించి పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే ఈ చుట్టుపక్కల అనుజాపూర్ అంటారు, ఈ అనుజాపూర్కి సంబంధించి ఇక్కడ వీళ్ళకు పంటలు పండించాలంటే నీటి కొరత ఉంది. ఎస్సీఎల్ వాళ్ళు ఇక్కడ గ్రామస్తులకు పంటలు పండించే విధంగా మైనింగ్ చేసిన తర్వాత వచ్చే వాటర్ను డైరెక్ట్ పంపింగ్ చేస్తూ ఈ అనుజాపూర్ గ్రామానికి నీరు వచ్చేలా చేశారు. సో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. आपका नाम क्या है? ये कितने साल से अभी इधर फार्मिंग कर रहे हैं? लगभग 14-15 साल से इसमें जो पानी दे रहे हैं उसमें हम लोग धान का फसल ले रहे हैं. 100 एकड़ में हो रहा है लगभग खेती जी, गजाधरपुर अनुज नगर करके. మనతో మాట్లాడేందుకు జీఎం సార్ ఉన్నారు. సార్, ये पानी किधर से आता, इसका यूज़ कैसे कर सकते हैं लोग? ये पानी आपका ये अंडरग्राउंड माइन चली हुई है नवापारा करके, 23 से अभी टेम्पररी डिसकंटिन्यूड हुई है दिस माइन, और ये वाटर वहाँ पे जो सम में पानी इकट्ठा हो जाता है उसी को हम लोग पंप आउट कर रहे हैं. तो ये सेटल्ड वाटर है, यू कैन सी दिस ए क्लीन वाटर. बिकॉज अब अभी ऑपरेशन नहीं चल रहा है तो वहाँ सेटल हो गई है पानी, तो वो हम लोग ऊपर इसको फेंक रहे हैं. और उसकी वजह से क्या हो रहा है कि आसपास में ये आप देख रहे हैं कि सिंचाई और पानी का जो यहाँ पे समस्या थी वो ख़त्म हुई है जी. మైనింగ్ క్లోజ్ అయిన తర్వాత నీళ్లకు వాడే విధంగా కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఎస్సీఎల్కు సంబంధించిన వారైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్ V6 న్యూస్ ఛత్తీస్గఢ్.